పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడు బలపరిచే మాట 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తాను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరము కాలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం సెలవించిన ప్రకారము నిజమే దేవుని యొక్క తలంపంట మనుషుల యొక్క తలంపు అనేది కాదు. ఈ దినాన నువ్వున్న శ్రమను బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న ఆపదను బట్టి కనిపిస్తుంది ఇలాగో జరుగుంటే బాగును కదా అనుకుంటా. కానీ మనకు తెలియదు ఈ ప్రస్తుత కాలంలో నీ జీవితంలో జరుగుతున్న ఈ యొక్క భయంకర పరిస్థితిలో దేవుని యొక్క తలంపు ఏమిటో. నేను చాలా సార్లు మా తండ్రి గారి యొక్క పరిచయం ద్వారా మాకు అనుభవాన్ని చూచినప్పుడు నిజమే ఒకనొక సమయంలో ఏమీ లేని పరిస్థితిలో మేము అనుకునే వారు ఎలా ఉంటే బాగును కదా. కానీ దేవుని యొక్క తలంపు వేరు. ఈరోజు చూసినప్పుడు నిజమే ఆయన ఆ దినాన ఆయన తెలియజేసినప్పుడు కూడా నమ్మశక్యం కాని ఉండేది. మాకే తినడానికి లేనప్పుడు దేవుడు చెప్పాడు మీరు అనేక మంది పెడతారని. ఆ సమయంలో నిజమే ఏమీ లేదు, అది అగోచరం. కడపల సంగమా దేవుడు మహాకృప తెలుసా ఈరోజు చూడగలుగుతున్నాము, అనేక మందికి సాయం చేయగలుగుతాము. ఈరోజు నా కుమారుల కుమార్తె, నీ జీవితంలో ఒకవేళ నువ్వు చాలా భయంకర పరిస్థితిలో ఉన్నావు, నేను ద్వేషించేవారు అవమానించేవారు నీ చుట్టూ ఉన్నారు, చాలా భయపడక ఆందోళించగా ప్రభువైన దేవుడు అంట నీ పక్షమున ఒక ప్రణాళిక కలుగున్నాడు. ఆయన తప్పనిసరిగా ఆయన ప్రణాళికను నెరవేర్చే ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా దేవానికి ఉన్న బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశ్రయించండి, ఫలపరచండి. అలా ప్రతి కొదులు యేసు నామం తీసుకోమంటున్న దేవుని నీ హస్తాలను భద్రపరచండి, బలపరచమంటున్న దేవునికి ఉందా. ఎదుగో ప్రభా నీ కార్యములు అగోచరము కానీ అవి గొప్పవునాయన. ఆ సత్యమందు నమ్మకం ఉంచి ముందుగంటకు ప్రతి బిడ్డలను బలపరచమని యేసు నామమున తండ్రి ఆమేన్. భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. ప్రభు యేసుక్రీస్తు నమ్మకం ఉంచండి. ఆయన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు దీవించిన గాక ఆమేన్.